ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీకే డ్రీమ్స్. నేను మీ కవిత. నేను రాసే పాటలు కథలు మీకు నచ్చుతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మీకోసం ఈ కొత్త కథ. మీరిప్పుడు వినబోయే కథ పేరు బలిప్రియ. సాక్షాత్తు ఆ లలితాదేవి సహస్రనామాల్లో ఒకటి ఈ బలిప్రియ. బలిప్రియ, బలి త్యాగము, త్యాగం యందు ప్రీతి కలిగినది అని అర్థం. ఇక కథలోకి వెళ్ళిపోతామా ఫ్రెండ్స్? పరమేశ్వరుడు ఆదేశమిచ్చి అదృశ్యమైన వెంటనే పార్వతీదేవి బలిప్రియను చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఆ సమయానికి అక్కడికి చేరుకున్నాడు అసుర. శివవాక్యాలు గుర్తు చేసుకుని నిద్రలో మునిగిన బలిప్రియను చూసి ఆవేదనతో నిలుచున్న పార్వతీదేవిని చూశాడు అసుర. అమ్మా, జగన్మాతకి నా వందనాలు. అసుర స్వరం విన్న ఈశ్వరి నిశ్శబ్దంగా తన చూపులతోనే ప్రశ్నించింది. ఎందుకు వచ్చావు? నీ ఉద్దేశం ఏమిటి? చెప్పేది ఏముంది తల్లి, ఆ లయకారుడి ఆట, ఆ జగన్నాటక సూత్రధారి ఆడించే నాటకం ఈనాటితో ముగింపుకు చేరినది కదా తల్లి. రాక్షసరాజు అఘోరాను సాక్షాత్తు మీ అంశమైన బలిప్రియ సంహరించే సమయం ఆసన్నమైంది కదా మహాదేవి. నా బాధ్యత నిర్వర్తించుటకై వచ్చి తినమ్మా. అంటే నా చిన్నారి బలిప్రియను ఆ రాక్షసుని వద్దకు కొనిపోటకు వచ్చితివా? నీవు అన్నది అమ్మ పార్వతీదేవి. అవును తల్లి, అదే నా బాధ్యత కదా. నా స్వామి పరమేశ్వరుడే నా మాతృహృదయ ఆవేదన అర్థం చేసుకోవట్లేదు అనుకున్నాను. ఇప్పుడు నీవు కూడా ఈ తల్లి బాధను అర్థం చేసుకోకుండా నా బిడ్డను ఆ రాక్షసుని వద్దకు తీసుకుపోతావా నారదా? ఆ మాటలతో నారదులు తమ అసుర రూపాన్ని విడిచి నిజ రూపమునకు వచ్చారు. అసుర రూపం నుంచి తన నిజ రూపమునకు వచ్చిన నారదుల వారు సర్వేశ్వరి మాటలు విని ఆశ్చర్యపోతూ, నారాయణ నారాయణ, నీవేనా తల్లి ఇలా మాట్లాడేది? లోకాలనే కాపాడే జగజ్జననివి నీవు మాట్లాడు మాటలా? లోక కళ్యాణం కొరకు, లోక రక్షణ కొరకు రాక్షస సంహారం చేసిన జగన్మాతకు ఇప్పుడు ఏమైనది తల్లి? బిడ్డపై మమత కర్తవ్యం మరిచేనా జనని? ఆ రాక్షసరాజు తపస్సు వలనే లోకాలన్నీ అల్లకొల్లోలమయ్యాయే. ఆ రాక్షసరాజును అంతమొందించుటకే బలిప్రియ మీ అంశంతో పరమేశ్వర జన్మ నక్షత్రంలో జన్మించిందని మరిచారా తల్లి? అన్నారు నారదుల వారు. రాక్షసరాజు పరమేశ్వర సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేస్తున్న సమయంలో లోకాలన్నీ అల్లకల్లోలమవుతున్నాయి. 14 భువనాలు ఆహాకారాలు చేస్తున్నాయి. ఆ ఆహాకారాలతో ముల్లోకాలు దద్దరిల్లాయి. దేవతలు, ఋషులు ఇంద్రునికి మొరపెట్టుకున్నారు. ఈ ఉపద్రవానికి ఆ రాక్షసరాజు పరమేశ్వర సాక్షాత్కారం కోసం చేసే తపస్సే కారణం ఇంద్రదేవా. ఏమి, ఒక రాక్షసుడు చేసే తపస్సే ఎంతటి వైపరీత్యాలకు కారణమా? ఆ రాక్షసుడు తపస్సు చేస్తుంటేనే ఈ పరిస్థితి అయితే ఇంకా ఆ బోళా శంకరుడైన పరమేశ్వరుని సాక్షాత్కారం పొంది శంకరుడి ద్వారా శక్తివంతమైన వరములు పొందితే అన్న ఇంద్రదేవుడి మాటలు పూర్తి కాకముందే అప్పుడే వచ్చిన నారదులు, ఈ లోకాలన్నీ అతని పాదాక్రాంతమవుతాయి దేవరాజా అన్నారు. ఆ మాటలతో దేవరాజు ఇంద్రుడు సహా దేవాది దేవతలు, ఋషులు అంతా ఉలిక్కిపడ్డారు. దీనికి పరిష్కారం లేదా నారదా? నారాయణ నారాయణ, లేకనే దేవరాజా, మీరంతా బ్రహ్మలోకమునకు వెళ్ళి మా తండ్రి గారు అయిన బ్రహ్మదేవుని తీసుకుని కైలాసమునకు రండి. నారాయణ నారాయణ. మరి వైకుంఠమునున్న లక్ష్మీనారాయణుడు నారదా? నారాయణ నారాయణ, ఆ జగన్నాటక సూత్రధారి శ్రీహరి లేకుండానా ఇప్పటికే కైలాసమునకు చేరి ఉన్నారు దేవరాజా. నారాయణ నారాయణ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు నారదుడు. దేవతలారా, ఋషులారా, పదండి. నారదుడు చెప్పిన విధముగా బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని తీసుకుని కైలాసముకు ఎగదము అన్నారు దేవరాజు ఇంద్రుడు. అందరూ బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవునికి జరిగినది చెప్పి కైలాసమునకు తోడుకొని పోయాను. రేపటి ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా
ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ కథను నేను ఎంతో భక్తి శ్రద్ధలతో రాస్తున్నాను. దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.